అవిద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సచ్చిదానంద అనంత కార్యక్రమాలను పురస్కరించుకుని నిన్న మొన్న 2వ అధ్యాయంలో చెప్పుకున్నాం. ఈరోజు 3వ అధ్యాయంలో పద్దాం. ఈ 3వ అధ్యాయం శ్లోకం చెప్పుకునే ముందుగా మళ్ళీ 2వ అధ్యాయంలోనే ఒక శ్లోకాన్ని గుర్తు చేసుకున్నది. ఏమిటంటే ఇప్పుడు దాకా మనం తెలుసుకునేటటువంటి విషయం ఆత్మజ్ఞానానికి సంబంధించినటువంటి. ఆత్మజ్ఞానానికి సంబంధించినటువంటి విషయాలు ఆత్మ అనాత్మ 2 విషయాలు. ఆత్మ నిర్వికారమైనటువంటి, అనాత్మ సవికారమైనటువంటి. అనాత్మక రూపం ఉంది, ఆత్మక రూపం లేదు. అనాత్మక గుణాలు ఉన్నాయి, ఆత్మక గుణాలు లేవు. అనాత్మకి ఆకారం ఉంది, పుట్టుకుంది, పరిణామం ఉంది, నాశనం ఉంది. ఆత్మకు లేదు. చేత ఆత్మస్వరూపం గురించి చెప్పేటప్పుడు ఆకారంతో కూడుకున్నటువంటి వస్తువునైతేనే మనం గుర్తించగలుగుతాం. ఆకారం లేనటువంటి వస్తువుని ఎలా గుర్తించగలుగుతాం? అందుకని ఆత్మకే ఆకారము గుణము లేనటువంటి దాన్ని ఎన్ని రకాలుగా చేసినా మనం మనసు పట్టుకోవడం లేదు. అందుకని మనం ఈ 2-3 రోజులు బట్టి ఏం చెప్పుకున్నాం? ఆత్మను ఊర్చే తెలుసుకో. ఆత్మను కూర్చొని తెలుసుకున్నటువంటి వాడికి కర్మ నశించదే, మోక్షం అవుతుందని చెప్పు. ఈరోజు అదే విషయాన్ని 3వ అధ్యాయంలో కూడా 17వ శ్లోకం ఏమంటున్నాడు? యస్వాత్మరతిరేవస్య ఆత్మతృప్తస్య మానవః ఆత్మన్యేవ చ సంతుష్ట తస్య కార్యం న విద్యతే. ఏంటండి దీని అర్థం? యస్వాత్మరతిరేవస్య ఆత్మతృప్తస్య మానవః. ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు పూజ చేశాం, లేదా యజ్ఞం చేశాం, మరొకటి ఏదన్నా చేశాం, దాంతో మమేకమై చేస్తాం కదా. యస్మాత్మరతిరేవస్య ఆత్మతోటి క్రీడించమంటున్నాడు, ఆత్మలో లయం అవ్వమంటున్నాడు. 17వ శ్లోకం యస్వాత్మరతి రేవస్య. స్త్రీ పురుషుల యొక్క సాంగత్యాన్ని కూడా రతి అంటారు, క్రీడ. మరి ఏ క్రీడ? దేని చెప్తున్నాడు ఈయన? ఆత్మతోటి క్రీడించమంటున్నాడు. యస్మాత్మతిరేవస్య ఆత్మతోటి క్రీడించడం వల్ల ఏమవుతుంది? ఆత్మతృప్తస్య మానవ మనసు తృప్తి చెందుతుంది, నిశ్చలం అవుతుంది, ఆనందాన్ని పొందుతుంది. ఆత్మన్యేవ చ సంతుష్ట ఆత్మతో ఎవడైతే అనుసంధానం చేశాడో వాడికి సంతోషం కలిగింది, బాగానే ఉంది.
కానీ తస్య కార్యం న విద్యతే. ఈ రకంగా ఆత్మను కూర్చుని తెలుసుకున్నటువంటి వాడు, ఆత్మతోటి క్రీడించినటువంటి వాడికి, ఆత్మన్యేవ సంతుష్ట, అటువంటి వాడికి తస్య కార్యం న విద్యతే. అంటే ఇప్పుడు మనం అనుకుంటుంటాం, మరి ఈ ఆత్మజ్ఞానం ఉపదేశం పొందాం, ఆత్మసాధన చేసుకుంటున్నాం, మరి మిగతా పూజలు పునస్కారాలు చెయ్యొచ్చు అంటే ఎంత స్పష్టంగా చెప్పాడు చూడండి. ఏమంటది? తస్య కార్యం న విద్యతే. ఆత్మసాక్షాత్కారం పొందినటువంటి వాడికి ఇంకొక పని చేయాల్సినటువంటి పని లేదు. పూజలు, యజ్ఞాలు, యాగాలు, నోములు, వ్రతాలు ఏమి చెయ్యకపోయినా కూడా పర్వాలేదు. ఒకవేళ మీకు ఊరికినే కూర్చోవడం ఎందుకని చేసుకుంటే చేసుకోవాలా తప్ప అన్ని పనులు పూర్తి అయిపోయినాయి అన్నమాట. తస్య కార్యం న విద్యతే అంటే శాస్త్రాల ద్వారా మనకు చెప్పినటువంటి విషయం ఏమిటంటే ఆత్మజ్ఞానము, ఆత్మసాక్షాత్కారమే ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. దాన్ని తెలుసుకుని దాంట్లో మనం మమేకం అయ్యామనుకోండి, ఇంక చేయాల్సినటువంటి పని లేదు. చేత దీన్ని వదిలేసే ఏదన్నా చేసామనుకోండి అది పూర్తి అవ్వదు. అందుకనే జ్ఞానంతోనే పూర్తి అవ్వాలి తప్ప జ్ఞానం లేనటువంటి కార్యాలు ఏమైతే చేస్తున్నామో అవి పూర్తి అవుతుంది. జ్ఞానే పరిసమాప్యతే. ఏమిటా జ్ఞానం? ఆత్మజ్ఞానం. ఎక్కడ ఆత్మజ్ఞానాన్ని పొందాడో వాడు పని పూర్తి చేసాడు. ఎక్కడ ఆత్మజ్ఞానాన్ని పొందలేదో, ఆత్మజ్ఞానాన్ని కలిగించినటువంటి ఏ కార్యం చేసినప్పటికీ కూడా అది పూర్తయినట్టు కాదు. 1,00,000 సార్లు మనం తీర్థయాత్రలు చేసామనుకోండి, పూర్తి అయిపోయినట్టు కాదు. 1,00,000 కూడా చేయవలసిందే. దీని అనంత కర్మ శౌశంచ జపయజ్ఞ తదైవచ తీర్థయాత్ర అనుగమనం యావత్తత్వం న విందతి. తత్వాన్ని తెలుసుకోలేనంత కాలం ఎన్ని యజ్ఞాలు, 1,00,000 యజ్ఞాలు చేసామనుకోండి, ఇంకా చేయవలసిందే, పూర్తవదు. వ్రతం కానీ, పూజ కానీ, యజ్ఞాలు కానీ, యాగాలు కానీ ఏది చేసినా సరే ఇంకా నీకు ఒకసారి చేశాను కదా, లేకపోతే తీర్థయాత్రలు ఒకసారి వెళ్ళొచ్చాను కదా, ఇంకా నాకు సార్లు నా జన్మకి సరిపోయిందంటే సరిపోదు. అందుకని అవి జ్ఞానంలోకి రాలేదు. అవన్నీ జ్ఞానంలోకి తీసుకురావడం కోసం పెట్టారు. వీడేమో జ్ఞానంలోకి రాలేదు. జ్ఞానంలోకి రాకుండా వాటితోటి తిరుగుతున్నాడు. అంచేది జ్ఞానంలోకి వచ్చి ఎవడైతే ఆత్మతోటి అనుసంధానం చేసుకున్నాడో అటువంటి వాడికి ఇంకో పని చేయాల్సినటువంటి పని లేదు. ఇక్కడైతేనే మిగతా అన్నీ కూడా ఒకదాని తర్వాత మళ్ళీ చేయాలి, మళ్ళీ చేస్తూనే ఉండాలి. చేత నైవ తస్య కృతేనార్థో నాకృతే నేహ కచ్చన. బాబు, ఈ ఆత్మజ్ఞానాన్ని వదిలి నువ్వు ఎంత గొప్ప గొప్ప కార్యాలు చేసినప్పటికీ కూడా, ఎంతమంది దేవతలను ఆరాధించినా, ఎంతమంది దేవుళ్ళని ఆరాధించినా, ఎన్ని పూజలు చేసినా, ఎన్ని చేసినా నైవ తస్య కృతేనార్థో, నువ్వు కృతార్థుడు బాబు. ఇదేంటండి, నేను ఎంత గొప్ప కార్యం చేశానండి, నేను కృతార్థుని అయిపోయాను కదండి, నేను ఒకసారి కాశీ వెళ్ళి వచ్చానండి, కృతార్థుని అయిపోయినట్టేనా? అబ్బో, నైవ తస్య కృతేనార్థో నా కృతే నేహ కచ్చిన. ఇంక నువ్వెన్ని తిరుగు, ఎన్ని చెయ్యి, నువ్వు కృతకృత్యుడు కాలేవు. అక్కడ కృతకృత్యుడు చేసేటటువంటి శక్తి అందులో లేదు. దానికి ఫలితం వస్తుంది. ఆ ఫలితాన్ని అనిపించడానికి జన్మ వస్తుంది. అయితే ఇంకా గొప్పగా చేస్తే స్వర్గం వస్తుంది. కానీ ఏమి రాదు, ముక్తి రాదు. ముక్తి రావాలంటే ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవాలి, ఆత్మసాక్షాత్కారాన్ని పొందాలి తప్ప వేరే ఇంకొక దారి లేదు. నైవ తస్య కృతేనార్థో నా కృతే నేహ కశ్యన నశాస్య సర్వభూతేషు కశ్చిదర్థ వ్యపాశ్రయ. చేత నువ్వు దేన్ని ఆశ్రయించినప్పటికీ కూడా ఈ జ్ఞానం రాదు, ఈ మోక్షం రాదు. మోక్షం రావాలంటే నశాస్య సర్వభూతేషు. మరి మనం తెలుసుకోవాలనుకున్నటువంటి వస్తువు ఏదైతే ఉందో అందరిలోనే ఉంది. నశాస్య సర్వభూతేషు, అందరిలోనే ఉన్నటువంటి ఆ పరమాత్మ స్వరూపాన్ని మనలో కూడా అదే స్వరూపం ఉంది కనుక చాలా సులువుగా, చాలా సునాయాసంగా మనలో ఉన్నటువంటి ఆ ఆత్మస్వరూపాన్ని, ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకుని
ఎవడైతే మోక్షం పొందుతాడో వాడు జీవితుడు కృతకృష్ణుడైనట్టు, వాడి జన్మ ధన్యమైంది. దాన్ని వదిలిపెట్టేసేసి వేరే వేరే కార్యక్రమాలు చేస్తాం అనుకోండి, అవి కూడా మన శాస్త్రమే ఏదా చెప్పింది. శాస్త్రం చెప్పినటువంటి దాన్ని మీరు ఖండించకూడదు కదా. చేత అది ఎవరి కోసం చెప్పారు? బుద్ధి, నిన్న చెప్పుకున్నాం, బుద్ధి వికసించలేనటువంటి వాళ్ళు, బుద్ధి పరిణితి చెందలేనటువంటి వాళ్ళు, వాళ్ళ కోసం అవన్నీ ప్రవేశపెట్టారు. అలా అంచెలంచెలుగా విషయాన్ని తెలుసుకుని ఆత్మస్వరూపం, దేవుడు అంటే ఏమిటి, దేవుడికి లక్షణాలు ఏమిటి, దేవుడు ఎక్కడుంటాడు, ఎలా ఉంటాడు, శాస్త్రాలన్నీ క్లియర్గా చెప్తున్నాయి. దేవుడు అంతా ఎక్కడుంటాడు? సర్వవ్యాపి, అంతటా ఉంటాడు. అంతటా ఉంటే మాకు ఎందుకు కనిపించలేదండి? సర్వాంతర్యామి. వెంటనే మళ్ళీ ఏం చెప్పారండి? సర్వవ్యాపే కానీ ఆంతర్యామి అంటే ఏంటండి? లోపల ఉన్నాడు. లోపల ఉన్న వాడికి ఏదో కప్పిందన్నమాట. ముసుగు తీయాలి, ముసుగు తీయకపోతే కనిపించడు. ఏ ముసుగు? ఎవరు ముసుగు తీస్తారు? వెళ్ళి అందరిలోనే ఉన్నాడన్నారు కనుక ఎవరి దగ్గరికి వెళ్ళి ఆడి శరీరంలో ఉన్నటువంటి వాడిని చూడాలని ఆడు ముసుగుని కత్తెట్టుకెళ్ళి తీసేసి చూస్తే కుదురుద్దా? కుదరదు. ఎవరి ముసుగు వాళ్లే తీసుకోవాలి. ఎందుకని అందరిలోనూ ఉన్నాడు కదా. కదా ముసుగు తొలగించాలి. ఏదా ముసుగు? అనాత్మ అనేటువంటి ముసుగు. ఏది అనాత్మ? మన మనసే మొదట ముసుగు, రెండోది మన ప్రాణం రెండో ముసుగు, మన శరీరం మూడో ముసుగు. ఎన్ని ముసుగులు! వీటికి అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశం అని 5 కోశాలు చెప్పారు. కోశం అంటే ఏంటండి? ఇప్పుడు మనం ఏదైనా బంగారు వస్తువుని చేయించుకున్నాం అనుకోండి, ఏ నకిలీ చేయించుకుంటే ఒక పెట్టిలో పెట్టేస్తారు. అలాగ చేతిలో పెట్టేడు ఆ వస్తువుని. ఎందుకని? పెట్టిలో పెట్టుకుని దాచుకుంటాం. పెట్టిలో ఉన్నటువంటి వస్తువు నాకు నేను నకిలీ చేయించుకుంటే గుర్తు పెట్టించారేటండి అంటేనా? ఇప్పుడు ఆయన ఏమంటాడంటే, బాబు నేను గుర్తు పెట్టివ్వలేదు, పెట్టి తెరుచుకు చూసుకో పెట్టిలో ఉందంటాడు. ఏమన్నా అర్థమైందా? పెట్టి తెరుచుకు చూసుకుంటే ఆ పెట్టిలో పెట్టించాడు అతను. పెట్టి ఎందుకండి? మనకు కావాల్సింది వస్తువే కదా. అతి మాదిరిగా మన శరీరం పెట్టి, ఇదో ముసుగు, ఇదొక కోశం. ఇక్కడ శాస్త్రం మనకి వేదం ఏకంగా 5 ముసుగులు చెప్తుంది, 5 పెట్లు. బాగా విలువైనటువంటి వస్తువు ఉందంటే ఒక చిన్న పెట్టిలో పెట్టి, మళ్ళీ ఇంకో పెట్టిలో పెట్టి, ఇంకో పెట్టిలో పెట్టి, ఇంకో పెట్టిలో పెట్టినట్టుగా ఆత్మ 5 కోశాల లోపల ఉన్నది. ఒక్కొక్కటి వదిలించుకోవాలి. మొదటి ముసుగు స్థూల శరీరం, రెండవ ముసుగు సూక్ష్మ శరీరం, మూడవ ముసుగు కారణ శరీరం. అంటే ఒక్కొక్క దాన్ని అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, వాటిని మళ్ళీ ఇక్కడ శరీరాలు అన్నారు, ఇక్కడ కోశాలు అన్నారు. కోశం అని ఎందుకన్నారు? కోశం అంటే పెట్టిలో వస్తువును దాచినట్లుగా. కోశము కత్తిని దాయటానికి పూర్వం మహారాజులు వర లోపల కట్టుకునేవారు. ఆ వరలో కత్తి ఉండేది, వరలో పెట్టి తీసుకునేవారు. డైరెక్ట్గా కత్తిని గేలాడ కట్టుకుంటేనో గుచ్చుకుంటుంది. అలాగే డైరెక్ట్గా వస్తువు చేతికి పట్టుకొచ్చేస్తుంటే ఎవడన్నా చూస్తాడు, పట్టుకుపోతాడు. కనపడకుండా పెట్టిలో పెడతారు. అట్టి మాదిరిగా ఆత్మ కనపడకుండా దాచాడు. జ్ఞానికి తెలిసేలాగా, అజ్ఞానికి తెలకుండగా. ఇది ఒక ప్రూఫ్. వాళ్ళు చెప్పారు, మహర్షులు తపస్సు చేసి దేవుణ్ణి చూడాలంటే పెట్టి తీయి, కోశాన్ని ఊడది, ముసుగుని తొలగించి చూడు. డైరెక్ట్గా చూస్తే కనిపించదు. డైరెక్ట్గా చూడకుండా ఒక్కొక్కదాన్ని మన లోపల ఉన్నటువంటి ఆత్మను చూడాలంటే ఎలా చూడాలంటే దారి తెలియాలి కదండి. దారి తెలియకపోతే ఎలాగెళ్తాడండి? ఆ దారేది? దేవాలయానికి గాలి గోపురం ఉంటుందా? ఎప్పుడన్నా చూసారా? గాలి గోపురం. గోపురం అంటే పెద్ద ఎత్తుగా ఉంటుంది, ఊరంతా కనపడుతుంది. అటువంటి గాలి గోపురం ద్వారా దారి ఉంటుంది, లోపలికి వెళ్తాం. అది గాలి గోపురమా లేకపోతే చిమ్మిడితోటి ఇటుకలతోటి కట్టిన గోపురమా? అది
గోపురం లోపలికి వెళ్ళాలి గాలి గోపురం ద్వారా. గాలి గోపురం అంటే గాలితో నిర్మించబడలేదు, అది అక్కడి నుంచే గాలి వెళ్తలేదు. ఇదిగో గాలి గోపురం. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. లోపల ఉన్నాడు సనాతనుడు, ఆయన సర్వవ్యాపి ఆంతర్యామి, ప్రతి ఒక్కరిలోనే ఉన్నాడు. ఎవరి మట్టికి వారే గాలి గోపురం ద్వారా లోపలికి వెళ్ళాలి, గాలిని పట్టుకుని వెళ్ళాలి, గాలంపడి వెళ్ళాలి. గాలంపడి వెళ్తే ఆ గాలి ఎక్కడి దాకా తీసుకెళ్తుంది, అక్కడ దాకా వెళ్ళే దేవుణ్ణి చూపించి గాలి ఆగిపోతుంది. గాలి ఆగిపోవటం ఏంటండి అంటే శ్వాస ఆగిపోవటం అంటున్నాం మనం. శ్వాస ఆగిపోతుంది. ఎప్పుడు దాకా ఆగదు? ఎప్పుడు దాకా దేవుడు కనిపించడో అప్పుడు దాకా కనిపించడు. పాటల రూపంలో, పద్యాల రూపంలో, శ్లోకాల రూపంలో కూడా రాసి పెట్టారు దీన్ని. చేత శ్వాసంపట వెళితే ఆ కోశాలన్నీ ఒక్కొక్కటి వదిలిపోతూ ఉంటాయి. శ్వాస సన్నగిల్లిపోయేటప్పుడు ఒక్కొక్క కోశము ఊడిపోతుంది. 2 అంగుళాలు శ్వాస తగ్గిందంటే ఈ కోశం ఒకటి ఊడిపోతుంది. ఇంకో 2 అంగుళాలు తగ్గితే ఇంకో 2 అంగుళాలు తగ్గితే శ్వాస మన గమనంతా ఉండాలి, పరిశీలించా ఉండాలి. శ్వాస ఎంత పొడుగాడుతుంది, ఎంత తగ్గింది. కేవలం అలా ఏదో నిద్రపోయినట్టుగా చూడకూడదు, గమనించాలి. ఆ గమనించినప్పుడు శ్వాస సన్నగిల్లి కొలిది శరీరం తేలికైపోతుంది. తేలికెళ్ళిపోయి ఎటిన శరీరం కనిపించకుండా పోయింది ఏంటి అన్నట్టే. శరీరం కనిపించదు, కంగారు పడకూడదు, భయపడకూడదు. ఇంకా వదలకుండా అలాగే కూర్చొని ఉంటే కొంచెం తగ్గింది అనుకోండి, ఇంద్రియాలు పడిపోతాయి. ఒక్కొక్క ఇంద్రియం కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు పడిపోతాయి. ఇంకా తెలుసుకునేది మనసు కూడా పడిపోతుంది. అనింద్రియాలు పడిపోయిన తర్వాత లోపల ఉన్నటువంటి స్వరూపం కనిపిస్తుంది. దీన్నే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆత్మస్వరూపం సాక్షాత్కారి అయిన తర్వాత ఏమంటున్నాడు? ఆత్మరతి రేవశ్య. ఇప్పుడు శ్వాసను చూడమని చెప్పలేదు, స్థూల శరీరాన్ని చూడమని చెప్పి లోపల ఉన్నటువంటి దాన్ని తెలుసుకునేదాకా శ్వాస అవసరం. లేదా ఒక మంత్రం, లేదా నాసికాగ్రమో భూమధ్యమో ఇంకోటి ఏదో ఒకటి దాన్ని తీసుకుని అలా శ్వాసం కూడా వెళ్ళి ఆత్మ దర్శనం అయ్యేదాకా చూడాలి. ఆత్మ సాక్షాత్కారం అయింది కదండి, ఇంక శ్వాస కోసం చూడకూడదు. శ్వాసను వదిలేయాలి, మనసును వదిలేయాలి. ఇంక దేని పట్టుకుని ఉండాలి? ఆత్మనే పట్టుకుండాలి. ఇటువంటి వాడికి నైవతస్య కృతేనార్థో, అతనికి ఇంకే పని చేయాల్సినటువంటి పని లేదు. యజ్ఞాలు, యాగాలు, పూజలు చేయాల్సినటువంటి పని లేదు. పూర్తి చేయనిసాడు అతను. యజ్ఞం పూర్తయిపోయింది. అతను నా కృతే నేహ కచ్చిన అంచేతను అసహాస్య సర్వభూతేషు, అందరిలోనే ఉన్నటువంటి పరమాత్మ సాక్షాత్కారాన్ని పొందేసాడు అతను. జద కచ్చిత్ దద్ద వ్యపాశ్రయ, ఎవరిని ఆచరించాల్సినటువంటి పని లేదు, ఎవరికి చేయి చాపక్కర్లేదు. ఇతనే దేవుడు. ఇంకా ఇతనికి ఏమి కావాలో మొత్తం అంతా సమకూరిపోతుంది. ఈ రకంగా తస్మాత్ అసక్త శతకం కార్యం కర్మ సమాసర. మిగతా మనం భౌతికంగా చేసేటటువంటిదంతా ప్రకృతి సంబంధమైనటువంటి అనాత్మ వస్తువుల్నే మనం పూజిస్తున్నాం, అనాత్మ వస్తువుల్నే తెలుసుకుంటున్నాం, అనాత్మ వస్తువుతోటే సాంగత్యం పెట్టుకున్నాం. ఆత్మస్వరూపంతో పెట్టుకోలేదు, ఆత్మజ్ఞానులతో సంబంధం పెట్టుకోలేదు. అనాత్మ వస్తువులతో, అనాత్మ జ్ఞానంతో ఉన్నటువంటి వాడితోటే. అసక్తోయ శరణ్ కర్మ పరమాప్నోతి పురుష. అంటే పరమపదాన్ని పొందాలి. చాలాసార్లు చెప్పండి, పరమపదం అంటే అండి మోక్షం, ముక్తి, కైవల్యం. పరమాప్నోతి పురుష. ఇటువంటి వాడు ఎవడైతే తనలో ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నాడో అతన్ని పురుషుడు అంటారు. అటువంటి పురుషుడు మోక్షం పొందుతాడు. పరమాప్నోతి పురుష. అంచేత ఈ రకమైనటువంటి జ్ఞానాన్ని వదిలేసేసి వేరువేరుగా తిరిగేమనుకోండి, తిరిగితే మీకు అవకాశం ఉంది కనుక, ఆరోగ్యం ఉంది కనుక, శక్తి ఉంది కనుక, లేదా ఇంకా ఏదన్నా ఉంది కనుక చేసుకుంటున్నారంటే చేసుకోవచ్చు. కానీ అవన్నీ కూడా కర్మని ఫలితాన్ని ఇచ్చేటటువంటి పనులు, మోక్షాన్ని ఇచ్చేది కాదు, మోక్ష జ్ఞానాన్ని కలిగించేది కాదు. అంచేత మోక్షాన్ని కలిగించేటటువంటి విద్యే అద్భుతమైనటువంటి విద్య.
మోక్షాన తప్ప ఇంకా ఏదైనా సరే ఫలితాన్నిస్తుంది, తీసుకొచ్చి పెడతాం. చేత మరి ఈ రకమైనటువంటి ఆత్మజ్ఞానం, ఆత్మస్వరూపం, ఈ రకమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని తెలుసుకునే పూర్వపు మహాత్ములు ఎవరెవరైతే ఉన్నారో కర్మణ్యైవే సంసిద్ధి మాస్థిత జనకాదయ. పూర్వం మహాత్ములు ఎవరైతే ఉన్నారో జనక మహర్షి మొదలైనటువంటి వాళ్ళు ఇలా తెలుసుకునే మోక్షాన్ని పొందారు. ఇక్కడ సాక్షికం ఎందుకు చూపిస్తున్నారు? సాక్షికం ఎందుకంటే ఎవరో ఇది మాకే చెప్తున్నారేమో, మీకే తెలిసిందేమో అనుకుంటారేమో అని నాయన, మోక్షం పొందినటువంటి వాళ్ళు ఎవరైనా పూర్వం ఉన్నారు అంటే, ఆత్మజ్ఞానం తెలుసుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఇదే రూటు, ఇదే మార్గం. ఈ సిద్ధాంతం ద్వారానే, మీ మార్గం ద్వారానే తెలుసు. ఇంకొక మార్గం ద్వారా మోక్షం రాదు. చేత కర్మణ్యైవ సంసిద్ధి. దీనికి కర్మయోగం అని పేరు. కర్మకాండ కాదు, కర్మయోగం. ఈ కర్మయోగంలోనే సిద్ధిని పొందుతాడు. కర్మణ్యైవ సంసిద్ధి. సిద్ధిని పొందాలంటే చక్కగా ప్రతిరోజు కొంత కొంత సమయాన్ని కేటాయించుకుని అభ్యాసం చేస్తూ చేయగా 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 వెంటనే రాకపోవచ్చు, కానీ ఎప్పటికైనా సరే సిద్ధి కలిగింది. కర్మణ్యైవ సంసిద్ధి అంటే సమస్త కర్మల యొక్క ముఖ్య సూత్రం ఈ సాధనే. ఈ సాధనకు సంబంధించినటువంటి సిద్ధిని ఎవడైతే పొందాడో పూర్వ మహాత్ములందరూ కూడా ఆస్థిత జనకాదయ, ఈ మార్గం గుండానే మోక్షం పొందారు. లోక సంగ్రహమేవాపి సంపశ్యన్ అత్తు మరగ. మొత్తం లోకంలో ఎవరికైనా సరే సంగ్రహంగా చెప్పాలంటే ఈ 4 ముక్కలు. ఇంకా ఇంకొక విషయం ఏంటంటే, మరి ఇది ఎందుకు మనకు తెలియటం లేదు అన్నదానికి అర్జునుడికి కూడా సందేహం వస్తే చెప్పినటువంటిది ఏంటంటే, త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవార్జున. ఇక్కడ లేదా శ్లోకం, అంటే మీకు గుర్తు చేస్తున్న 2వ అధ్యాయంలోది. త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వందో నిత్య సత్వస్థో నిర్యోగక్షేమాత్మ. శ్లోకం యొక్క అర్థం ఏంటండి? త్రైగుణ్యం అంటే త్రిగుణాలు, త్రిగుణాలకు సంబంధించినటువంటి విషయాలు. త్రైగుణ్య విషయాలు, ఈ త్రిగుణాలకు సంబంధించినటువంటి విషయాదులను చెప్పేవి వేదాలు. ఎలాగా? త్రైగుణ్య విషయ వేద. వేదాలు దేని గురించి చెప్తున్నాయి? విషయాదుల గురించి చెప్తున్నాయి. స్వర్గం గురించి చెప్పింది, ఇంకా పెద్ద పెద్ద దేవతా జన్మల గురించి చెప్పింది, ఏ యజ్ఞం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో చెప్పింది. త్రైగుణ్య విషయ వేద. మరి లోపల ఉన్నటువంటి ఆత్మ, పరమాత్మ, బ్రహ్మము నిస్త్రైగుణ్యో భవార్జున. ఈ శ్లోకం నేర్చుకోవాలి, అందరూ కూడా కంఠస్థం చేయాలి. త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవార్జున అంటే త్రిగుణాలకు సంబంధించిన విషయాదులు, విషయాదుల గురించి చెప్పే వేదాలు. మరి ఆత్మకు గుణాలు లేవు. గుణాలు లేనటువంటి దాని గురించి వేదాలు చెప్పలేదు. ఇప్పుడు నేను వేదాలన్నీ చదివేశానండి, పురాణాలన్నీ చదివేశానండి, ఆ కథలన్నీ కంఠస్థం చేసి ఇంకొకరికి చెప్పడానికి పనికొస్తాయి. అంతేగాని ఆత్మస్వరూపం ఎలా తెలుస్తుంది, పరమాత్మ స్వరూపం ఎలా తెలుస్తుంది? లేదా పరమాత్మ స్వరూపం తెలియాలంటే ఏం చేయాలి? గురువును పట్టుకోవాలి, సాధన చెయ్యాలి. ఈ కోశాలన్నీ ఓడగొట్టుకొని ఒక్కొక్కటి లోపగలం. నిర్ద్వంద్వో నిత్య సత్వస్థో. ద్వంద్వం అంటే ఏంటండి? నిర్ద్వంద్వము. ద్వంద్వం అంటే 2, సుఖము దుఃఖము, పాపము పుణ్యము, లాభము నష్టము, జయము అపజయము, సావు పుట్టుక. వీటిని ఏమంటారు? ద్వంద్వాలు. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు, ఇవి కూడా ద్వంద్వాలే. రాత్రం పగళ్ళు, ఇవి ద్వంద్వాలే. ద్వంద్వం అంటే ఒకటి ఉందంటే ఇంకోటి ఉంటుంది. పగలు ఉంది కదండి, ఖచ్చితంగా రాత్రి వస్తుంది. రాత్రి ఉంది కదండి, పగలు వస్తుంది. సుఖముందా, దుఃఖం వస్తుంది. దుఃఖం ఉందా, సుఖం వస్తుంది. అంటే విషయాదులకి ద్వంద్వాలు ఉన్నాయి. అంచేత విషయాదులో ఉన్నటువంటి ద్వంద్వాలు త్రిగుణాలకు సంబంధించినవి. అందుకని
ఆత్మస్వరూపంలో ఏమి లేవు? నిర్ద్వంద్వము. ఆత్మస్వరూపంలో ద్వంద్వం లేదు. ఎలాగండి? ద్వంద్వం అంటే రెండు లేవు, ఒకటే ఉంది. ఆత్మస్వరూపంలో పగలు రాత్రి, లాభము నష్టము, జయము అపజయము లేవు. ఇంద్రియరహితమైనటువంటి స్థితి ఆత్మస్వరూపం. ద్వంద్వరహితం, నిర్ద్వంద్వో నిత్య సత్వస్థో, ఎప్పుడూ ఉండేది. ఇప్పుడు మనకి జన్మ వచ్చింది కదా, మరణం వస్తుంది. అదేంటండి? ఇంక మరణాన్ని నుంచి తప్పించుకోవడానికి ఎంత ప్రయత్నం చేసిన పురాణాల్లో నాకు మరణం లేకుండా వరాలు ఇమ్మని ఎంత అఘోరమైనటువంటి తపస్సులు చేశారండి. తప్పించుకోవటం కుదరదు. ఎందుకని? జన్మంటూ వచ్చిందంటే ఎవరికి? ఎవరైనా సరే, ఎంత వక్తాదైనా సరే, ఎంత గొప్పవాడైనా సరే, జన్మంటూ వచ్చిందా మరణం వస్తుంది. జన్మతో మరణం, దాన్ని ద్వంద్వం అంటారు. జన్మ రాకుండా ఉంటేను మరణం లేదు. ఎవడికి మరణం లేదు? జన్మించినటువంటి వాడికి మరణం లేదు, జన్మించినటువంటి వాడికి మరణం ఉంది. జనన మరణాలు ఉంటే ద్వంద్వము అంటారు. ఆత్మకి జన్మ లేదు. జన్మ లేకపోతే ఏమి లేదు? మరణం కూడా లేదు. జనము లేదు, మరణము లేనటువంటి స్వరూపం మన స్వరూపం. అటువంటి జనన మరణ రహితమైనటువంటి స్వరూపం ఆత్మని శాస్త్రాలన్నీ గురువులందరూ చెప్తున్నప్పుడు కూడా మనకు తెలియటం లేదు. జనన మరణాలతో కూడిన దాన్నే తెలుసుకుంటున్నాం, దాన్నే పట్టుకుంటున్నాం. దాన్ని పట్టుకుంటే ఏమవుతుంది? సుఖ దుఃఖాలు వస్తాయి. నిర్ద్వంద్వో నిత్య సత్వస్థో నిర్యోగమాశ్రయం. నిర్యోగం అంటే ఏంటండి? అక్కడ సాధన కూడా లేదు. ఆత్మస్వరూపం తెలుసుకున్నటువంటి వాటికి సాధన లేదు. నిర్యోగక్షేమ ఆత్మవాన్. ఆత్మస్వరూపం నిత్య సత్యమైనటువంటిది, చిదానంద స్వరూపము, జనన మరణాలు లేనటువంటిది, ఏ గుణాలు లేనటువంటిది, ఏ ద్వంద్వాలు లేనటువంటిది. అటువంటి స్వరూపాన్ని మనం తెలుసుకోవాలి. తెలుసుకున్నట్టు ఓహో నేను ఆత్మస్వరూపాన్ని, అయితే ఈ పుట్టింది నేను కాదు. పుట్టింది నేను కాదు కనుక ఇది రేపో మాపు మరణించదు కనుక నాకు మరణం లేదు. మరణం దేనికి సంబంధించింది? శరీరానికి సంబంధించింది, నాకు సంబంధించింది కాదు. రోగాలు దేనికి సంబంధించినవి? శరీరానికి సంబంధించి. ఆకలి దప్పికలు దేనికి సంబంధించినవి? ప్రాణాలకు సంబంధించినవి. సుఖ దుఃఖాలు దేనికి సంబంధించినవి? మనసుకు సంబంధించినవి. నేను మనసును కాదు, నేను ప్రాణాన్ని కూడా కాదు, నేను శరీరాన్ని కూడా కాదు. ఇవన్నిటికీ అతీతమైనటువంటి నిత్య సత్యమైనటువంటి చిదానంద స్వరూపమే నేను అని ఎవడైతే తెలుసుకున్నాడో అటువంటి వాడికి ఇంక చేయటానికి పని లేదు. దాని పని అది చేసుకుపోతే ప్రారంభం ఉన్నంత వరకు ఆ శరీరం ఉంటుంది. ప్రారంభం అయిపోయిన తర్వాత శరీరం పోతుంది. ఎవడికి ప్రారంభ కర్మ నశించిపోయిందో అటువంటి వాడికి మళ్ళీ జన్మకరాడు. విత్తనాన్ని ఏపేసేయమనుకోండి, అది మొలదు. అట్టి మాదిరిగానే మన మనసును లయం చేసుకున్నాం అనుకోండి, మన మనసు లయం అయిపోయింది అనుకోండి, లయమైపోవడం వేరు, నశించడం వేరు. సాధనలో మనసు లయింతుంది, నశించదు, మళ్ళీ వచ్చేస్తుంది. మెలకులోనే దాన్ని నశింపు చెయ్యాలి. చక్కగా సాధన చేసాం, శ్వాస ఆగింది, మనసు ఆగింది, లయం అయ్యింది, అక్కడ యోగ నిద్ర ఏర్పడింది, హాయిగా సుఖంగా ఉంటుంది. మెలుగు వచ్చేటడికి మళ్ళీ మామూలుగా అన్ని విషయాల్ని మనసు తలపోతాను. ఇక్కడ తలపోసేటప్పుడు ఇప్పుడు మనం ఏం తెచ్చుకోవాలి? ఇప్పుడు విషయాదులు నిజం కాదు అనేటువంటి జ్ఞానం రావాలి. ఈ పుట్టడం అనేది, సావడం అనేది, పరిణామం చెందడం అనేది ఏదేదైతే ఉందో ఇదంతా కూడా నిజం కాదు, ఇది అనాత్మ, ఇది దృశ్యము, ఇది సత్యము కాదు, ఇది ఒక ఇంద్రజాలము, ఇది ఒక మహామాయ, ఇది ప్రకృతి, ఇది ఆత్మ కాదు, ఇది పరమాత్మ కాదు, ఇది దేవుడు కాదు అని దీని మీద మనకి ఏ భావన రావాలి? వైరాగ్య భావన రావాలి. మన స్వరూపం మీద ఆత్మభావన రావాలి, దీని మీద అనాత్మ భావన రావాలి. ఈ రకమైనటువంటి జ్ఞానం ఎవడైతే తెలుసుకున్నాడో అటువంటి వాడికి ఎలా ఉండాలి? యద్యాశరథి శ్రేష్ఠ తత్తద్దేవోతరో జన. ఈ జ్ఞానం తెలుసుకున్నటువంటి వాడికి ఇతరులకి భ్రమ కలిగేలాంటి పనులు చేయకూడదు.
ఏ జ్ఞానం తెలుసుకున్నాడో ఆ జ్ఞానాన్నే బోధిస్తూ ఉండాలి. ఆ జ్ఞానంలోనే అతను నిలబడి ఉండాలి. ఆ జ్ఞానంలో నిలబడకుండా జనాలందరూ ఎందులో ఉన్నారని ఈడు కూడా అందులో పోతేను చయత్ ప్రమాణం కురితే ఇతను ఏదో 4 తెలుసుకున్నాడు, ఏదో గురువు గారిని పట్టుకున్నాడు, ఏదో జ్ఞాన మార్గంలో ఉన్నాడని అతన్ని కొంతమంది అనుసరిస్తారు, గమనిస్తుంటారు, చూస్తుంటారు అతను ఏం చేస్తున్నాడు, ఎలా చేస్తున్నాడు అని. చయత్ ప్రమాణం కురితే అతను ప్రమాణంగా తీసుకుంటాడు. అతను గురుపదేశం పొందాడు, ఆశ్రమానికి వెళ్తున్నాడు కదండి, అతను అలా మాట్లాడాడంటే మనం మాట్లాడటంలో తప్పెట్టి అనరా? అతను అలాంటి పని చేసాడేంటి మనం చేస్తే తప్పేటి అనరా? మరి ఎవరిని ప్రమాణంగా తీసుకుంటున్నారు? అక్కడ శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకోలేదు, ఈ గురువు గారు కూడా తిరిగినట్టు ప్రమాణంగా తీసుకున్నారు. మరి ఈ గురువు గారి ప్రమాణం కూడా తిరిగినటువంటి వాడు ఎలా ఉండాలి? అవతల వాడికి సందేహం కలిగేలాగా ఉండకూడదు. శాస్త్రాన్ని ఏ రకంగా తెలుసుకున్నాడో, గురువు దగ్గర ఏం తెలుసుకున్నాడో అదే విధానంలో కరెక్ట్గా ఎప్పుడు ఈ కాదురా బాబు ఇదంతా కాదురా అంటూ అతనికి ఎవడైతే అడిగాడో వాడికి చెప్తూ దాంట్లోనే అతను జీవించాడు. ఈ రకంగా యద్యాచరతి శ్రేష్ఠ, ఈ రకంగా ఆచరించినటువంటి వాడు శ్రేష్ఠుడు, ఉత్తముడు, గురుపదేశం పొందాడు అతను. సత్తద్దేవో తరోతరం, అందరూ కూడా అతన్ని అనుసరిస్తారు. నన్ను ఎవడో చూస్తలేదని అనుకోకూడదు. అందుకని చాలా చక్కగా తన ఆచరణ విషయంలో ఎక్కడ పక్కకు జారిపోకూడదు. పక్కకు జారిపోకుండా ఖచ్చితంగా సత్సంగా లాలకింటూ చక్కగా శ్రవణం చేసి మననం చేసి నిరంతరం ధ్యానం చేసుకుంటున్నాం అనుకో, మరి నిన్ను చూసినటువంటి వాళ్ళకు కూడా ఆ ఆలోచన రావాలి. ఇంట్లో యజమాని ఉంటాడు, ఈ జ్ఞానం తెలుసుకుని ఆ భార్య, ఆ పిల్లలకి, ఆ బంధువర్గానికి ఇదంతా నిజం కాదురా బాబు, ఇవన్నీ బంధంలో పడుతుంది, జనన మరణాలు కలిగింది నాయన, ఇది కాదు ఇది నువ్వని చెప్పేసి చెప్పితేనా ఇంటికి పెద్ద శ్రేష్ఠుడు కదా మరి యజమాని. నువ్వు వెళ్తే వెళ్ళు, నాకు అవసరం లేదు అన్నాడంటేను ఆ కుటుంబం ఎలా ఉంటుందండి? ఇంకా పనికిరాదు అది. వాళ్ళు తెలుసుకోలేరు. యజమాని మాట లక్ష్య ఎత్తలేదట. యజమానే నాకు అవసరం లేదు, కావాలంటే నువ్వు వెళ్ళు అన్నాడు అనుకోండి పెళ్ళాన్ని, ఇంకెలా ఉంటుంది? ఇంకా అలాగని చెప్పేసి యజమానిని చెప్తే వింటలేదు, ఈయనొక్కడే వెళ్తున్నాడు. అలా వెళ్ళటం కుదరదండి. ఒకవేళ వాళ్ళందరూ వినకపోయినా సరే మీ కర్మ, మీ శవ మీరు చావండి, నేను మాత్రం వెళ్ళిపోతానని వచ్చేస్తేను వాళ్ళు ఎప్పటికైనా సరే మారిపోతారు. అందుకని అయ్యి బాబు ఇందులో ఏదో గొప్ప ఏదో ఉంది, అంత గొప్ప విషయం లేకుండా ఈయన మమ్మల్ని అందరినీ వదిలేసి కూడా పోతున్నాడంటే ఖచ్చితంగా ఎప్పటికొకప్పటికి మేము కూడా వెళ్ళాలరా బాబు అనేటువంటి ఆలోచన. అలా కాకుండా అతనే వదిలేసేసి ఆ శ్రేష్ఠుడు యజమాని మీరు వెళ్ళండి, మీరు తెలుసుకోండి, నాకు అవసరం లేదు అన్నాడు అనుకోండి, ఇంకా అతను వెళ్తాడు, మళ్ళీ ఏ కుక్కో ఏ పందుకైనా మళ్ళీ వస్తాడు. అందుచేత యద్యాచరతి శ్రేష్ఠ, శ్రేష్ఠుడైనటువంటి వాడు యజమాని లేక భార్య లేక భర్త పెద్దలు ఏం చేయాలి? ఎందుకు లేదు వాళ్ళు కర్మాలు పడతారో, వాళ్ళు గొడవ పట్టుకుంటే నేను గోతులు పడిపోతానేమో అనుకోకూడదు. ఖచ్చితంగా నిలబెట్టాలి, బోధించాలి. ఈ రకంగా ఎవడైతే చేశాడో తత్తద్దేవో సరో జనాలందరూ కూడా మారుతారు. వాళ్ళు ఊరంతా మార్చక్కర్లేదు, వాడు ముందు మారాలి, ఆ తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ మార్చాలి. అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ కుటుంబాన్ని అంతటినీ అనుసరించి ఇంకొంతమంది వస్తుంటారు. అంటే జ్ఞాన మార్గంలోకి అందరూ రారు. కారణం ఏంటి? ఇందాకే చెప్పుకున్నాం ఏమని, విషయాదులకు సంబంధించినటువంటి జ్ఞానమే లోకం అంతా విస్తరించి ఉంది. విషయాదులు లేనటువంటి ఆత్మస్వరూప జ్ఞానం అంతటా విస్తరించలేదు. ఆత్మ నిర్గుణం, ఆత్మ నిరాకారం, నిర్ద్వంద్వో నిత్య సత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్. వేదాలే చెప్పలేదు ఆత్మని గురించి. వేదాలన్నీ దేని గురించి చెప్పినాయి? అనాత్మ గురించి చెప్పినాయి. ఎలా పుడుతుంది, సృష్టి ఎలాగ ఏర్పడింది, ఏం చేస్తే పుణ్యం వస్తుంది, ఆ పుణ్యానికి ఫలం ఏమవుతుంది, స్వర్గం ఎలాగవుతుంది, ఈ చెప్పినాయి. చేత ఆత్మజ్ఞానం, ఆత్మరతిరేవస్య ఆత్మతృప్తిశ్య మానస. ఇక్కడే తృప్తి,
ఇక్కడే ఆనందం. జనన మరణాలు రహితమయ్యి నిత్య సత్యమైనటువంటి పరమానంద స్వరూపాన్ని పొందుతాడు, మోక్షాన్ని పొందుతాడు. అటువంటి పరమరహస్యమైనటువంటి విషయం తెలిసింది. ఇప్పుడు దాన్ని మనం ఆచరించి అనుభవించడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఇంతటితో ముగించుకుందాం. రేపు మళ్ళీ కొన్ని విషయాలు చెప్పుకోవచ్చు. ఏం చెయ్యాలి? ఇప్పుడే అనుకున్నాం మనం, చక్కగా ఆ ఆత్మస్వరూపం ఎలా తెలుస్తుంది, దాన్ని ఎలా పొందాలి, దాని గురించి అభ్యాసం చేద్దాం. ఇలా ఇలా ప్రశాంతంగా ఎలా కూర్చోవాలి, ఎలా కూర్చోవాలి. నువ్వు కూడా కూర్చోవాలి. ఇలా కూర్చుని గురురు బ్రహ్మ గురురు విష్ణు గురుదేవ మహేశ్వర గురువు సాక్షాత్తు పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. దీన్ని గురు మంత్రం అంటారు. దీన్ని ఒకసారి అనుకోవాలి, ఓం నమ శివాయ. దీన్ని పంచాక్షరి మంత్రం అంటారు. దీన్ని 3 సార్లు అనుకోవాలి. ఆ తర్వాత సోహం. సోహం అనేది అనుకునేది కాదు. సో అంటే ఆత్మ లోపల ఉంది. ఈ పంచకోశాలకి లోపల ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని అనుసంధానం చేసి వస్తూ పోతూ ఉండేటువంటి శ్వాసను గమనించి శ్వాస ద్వారా ఆత్మసాక్షాత్కారం పొందాలి. మళ్ళీ చెప్తున్నాను, గురురు బ్రహ్మ గురురు విష్ణువు గురుదేవ మహేశ్వర గురువు సాక్షాత్తు పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఇది 3 సార్లు అనుకోవాలి. ఇప్పుడు సోహం. నేను ఓంకారం చెప్పేదాకా ఈ రకంగా మీరందరూ కూడా చక్కగా శ్వాస లోపలికి వెళ్తుంది, బయటకు వస్తుంది. వస్తూ పోతూ ఉండేటువంటి శ్వాసని అలా గమనిస్తూ ఉండండి. నేను ఓంకారం చెప్పేవారు. ఇక్కడ ఆలోచించకూడదు, నిద్రపోకూడదు. చక్కగా ఒకసారి అంత శరీరాన్ని కాళ్ళని సరిగ్గా సర్దుకుని చక్కగా మఠం వేసుకుని కూర్చోండి. కూర్చుని అలా శ్వాస వెళ్తుంది, వస్తుంది, అంతే. ఇంక 2 ఆలోచనలు లేదు. అలా కానీ కూర్చున్నట్లయితే శ్వాస దేవుడిని ముట్టుకుని ఆత్మను తాకి మన శరీరం అంత చైతన్యవంతంగా, శరీరం పులకరించిపోయేటటువంటి ఆనందాన్ని కలిగింది. అలా గమనించండి. ఓం తత్సత్.